మీకు కూడా ఎప్పుడైనా ఇట్లాంటి డౌట్ వచ్చిందా? గవర్నమెంట్ దగ్గరనే నోట్లు ప్రింట్ చేసే మెషిన్ ఉంది కదా, మరందరికి కోట్లు ప్రింట్ చేసి రిచ్ చేయొచ్చు కదా. గవర్నమెంట్ కి మనం రిచ్ అవ్వడం ఇష్టం లేదేమో. అలా కాదురా ఎరుపు కూడా. కానీ అసలు విషయం ఏంటో చూద్దాం. ఒక దేశంలో 5గురు ఉన్నారని అనుకోండి. ఒకరి దగ్గర 50 రూపాయలు, ఒకరి దగ్గర 10, ఒకరి దగ్గర 20, ఒకరి దగ్గర 5, ఒకరి దగ్గర 1 రూపాయి. ఒక షాప్ లో ఒక ఆలుగడ్డ రేటు 10 రూపాయలు. ఎవరికి ఎంత పైసలు ఉంటే అంతే ఉంటారు. ఒక రోజు గవర్నమెంట్ అనుకుంటది, ఈ రోజు నా మూడ్ బాగుంది, సో అందరిని రిచ్ చేసేద్దామని. సో ఒక్కొక్కరికి 1 కోటి ఇచ్చేస్తది. అప్పుడు ఏమైతది, అందరు షాప్ కి పోయి అన్న బస్తాల కొద్ది ఆలుగడ్డలు ప్యాక్ చేయి అంటారు. నిన్నటి వరకు 1 కేజీ అడిగినోడు ఈ రోజు ట్రాక్టర్ మొత్తం నింపుకుంటాడు. కానీ ఆలుగడ్డ ప్రొడక్షన్ మాత్రం అదే ఉంటది. సరుకు పెరగలేదు, కానీ కొనే వాళ్ళు మాత్రం రాకెట్ స్పీడ్ లో పెరిగినరు. అప్పుడు షాప్ వాడు కూడా తెలివిగా డిమాండ్ పెరిగింది కాబట్టి రేటు కూడా పెంచుతారు. అర్థం కాలేదా? ఎగ్జాంపుల్ కి నా దగ్గర ఒక వాటర్ బాటిల్ ఉంది. దీని రేట్ 10 రూపీస్ అనుకోండి. వెంటనే 1000 మంది వచ్చేసిండ్రు, ఫ్రీ వైఫై ఇస్తున్నట్టు క్యూ కట్టిండ్రు. అప్పుడు నువ్వేం చేస్తావు? దాని రేట్ 500 చేస్తావు. ఇంకా జనాలుంటే 1000 చేసేస్తావు. లాస్ట్ కి ఒక్కడే మిగులుతాడు. వాడి దగ్గర పైసలు ఉన్నాయి కాబట్టి వాడు తీసుకొని మిగుతాడు. అట్లనే ఆలుగడ్డ రేటు కూడా పెరుగుతుంది. ఒక టైం కి ఒక ఆలుగడ్డ కొనాలంటే లోన్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే ముందు పైసలు తక్కువ, రేటు కూడా తక్కువనే. ఇప్పుడు పైసలు ఎక్కువ, రేటు కూడా ఎక్కువనే. అంటే పైస పెరిగింది కానీ దాని విలువ తగ్గిపోయింది. లాస్ట్ కి అందరు రిచ్ లెక్క కనిపిస్తారు, కానీ ఎవరు రిచ్ కాదు.